సారి మా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాదు, ఆయన వల్ల మొత్తం రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది. ఆ రోజు ఫండ్ ఇస్తాము, పార్టీ టికెట్ డిక్లేర్ చేసినాక నీ టికెట్ వద్దు, నీ ఫండ్ వద్దురా, మేము ఏదన్నా ప్రజల కోసం చేస్తామని చెప్పి ముఖం మీద కొట్టి బయటికి వచ్చిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ ఈ పిచ్చి పిచ్చి మాట్లాడితే మా ప్రజలు ఊరుకోరు, తరిమి కొడతారు, పొట్టు కొడతారని చెప్పి తెలియజేసుకుంటాం. క్యాండిడేట్ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి. కాబట్టి ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళు మాట్లాడిన ఆరోపణలకు నన్ను సమాధానం చెప్పమంటే నేను చెప్పలేదు. ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే అడగొచ్చు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొత్త ప్రభుత్వము వ్యవస్థ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి మాటిస్తా ఉన్నా. మాట్లాడడం జరిగింది. మేము మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు, తప్పే ముఖ్యమంత్రి కాదు, తప్పే పార్టీ కాదు. 10 ఏళ్ళు వీళ్ళుండి ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? మేము రాగానే కరువు వచ్చిందంట అంటే వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం రాలే, కానీ వీళ్ళు అంటే మేము రాగానే కరువు వస్తుంది, కరెంటు పోతుంది. ఏదైనా కరెంటు పోతుందా? అసలు ఏదైనా కరెంటు పోతుందా? ఎందుకు మరి అన్ని బేకారు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడాలి? అవసరం లేదు కదా. అదే కాబట్టి ఇవన్నీ పనికిరాని మాట. ఇక వాళ్ళకు కూడా లైట్ తీసుకుంటున్నారు మాటలు. పార్టీ ఎంపీ అభ్యర్థి తరఫున ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ మరి మేము వేయడం జరిగింది. మా ఇన్ఛార్జ్లు, మా జిల్లా అధ్యక్షులు, మరి మా ముఖ్య నాయకులు, మా చైర్మన్ గారు, మేము అందరం కలిసి మరి వేయడం జరిగింది. అదేవిధంగా మరి 20వ తారీఖు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారు కూడా మరి మన మెదక్ కాన్స్టిట్యున్సీకి రాబోతా ఉన్నారు నామినేషన్ వేయడానికి. కాబట్టి ఆ రోజు భారీ ర్యాలీ కూడా ఉండబోతా ఉన్నదని చెప్పి మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను, నా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను అని చెప్పి దాదాపు 100 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అలా ఈ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అలా తెల్లాపూర్ ఇల్లు రాజపుష్ప అభ్యర్థి ఉన్నాడో తెల్లాపూర్ ఇంటి నుంచి మూటలు నింపి పోలీస్ బండ్లలో మెదక్కి పంపించడం జరిగింది. ఏం పీకిర్రు? పంపించేవాడు పీకిర్రా? నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు అంటే అన్న చెప్పినట్టు ప్రజలు చాలా చైతన్యవంతులు, అది తెలుసు. కానీ ఇట్లాంటి ఇంకా ఎన్ని మూటలు పంపించినా నా ఇంటికే కూడా పీకలేరు బిడ్డ అని చెప్పి మరి మీ ద్వారా వీళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ పిచ్చి లెక్కలు బంద్ చేయండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా చెప్తుండు. ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత దోచుకుండు, ఏ విధంగా ప్రజలను మోసం చేసిండో నాకన్నా ఎక్కువ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలుసు. ఇప్పుడు వచ్చి కొత్తగా సేవ చేస్తారన్న, ఇన్ని రోజులు పీకండి ఇప్పుడు పీక్తారన్న. కాబట్టి నేను ఒకటే, నాకు బాధేస్తా ఉన్నది, ఇట్లాంటి దొంగలు, ఇట్లాంటి లంగలు మన మెదక్ నియోజకవర్గం అంటే వచ్చే పరిస్థితి కూడా ఉండకుండా ప్రజలు తరిమి కొడతారు అని చెప్పి మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాము. మీరు ఇంకా ఇట్లనే దగులుబాజీ మాటలు, అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొన్ననే మీరు 100 కోట్లు పెడితే ఏమైందో తెలిసింది. మొత్తం మెదక్ జిల్లాలోనే 100 కోట్లు పెట్టి నన్ను ఓడగొడదామనే ప్రయత్నం వాళ్ళు చేసింది. ఏమైంది? ఏమైనా అయిందా? ఏమైనా చేయగలిగిరా? కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, అందరు మీకు కూడా మరి ఇబ్బంది అవుతుంది. అన్న అయితే మొత్తం కొట్టినా అని మాట్లాడుతుంది. నేను ఒకటే సరే, ఒక్కసారి నువ్వు 2004లో తెలంగాణ ఉద్యమం సమయంలో నువ్వు ఓడగొట్టినావు. మైనంపల్లి హనుమంతరావు గారు 2 సార్లు ఓడగొట్టిర్రు, నేను 1 సారి ఓడగొట్టినా. 3 సార్లు మేము ఓడగొట్టాం కదా, హ్యాట్రిక్ కొట్టామా లేదా? ఇంకేం కావాలి? అన్ని పనికిరాని మాటలు. ఇప్పటికన్నా ప్రజలు ఓడగొట్టిండ్రు అని చెప్పి సిగ్గుపడకుండా ఇంకా నాది అదే రూబాబు, ఇంకా అట్లనే దోచుకుంటా, ఇంకా అట్లనే పనికిరాని మాటలు మాట్లాడతా అంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఈసారి కొడతారు. లాస్ట్ టైం ఏంటంటే ఓట్ల రూపంలో చెప్పారు, ఈసారి తరిమి కొడతారు. ఏం ప్రభాకరం? ఈసారి తరిమి పొట్టు ఉడిపిస్తారు. ఈసారి బలాయిస్తారు. మొన్ననే చెప్పులు దాన్ని వేసారు కదా, బీఆర్ఎస్ అభ్యర్థి వైరల్ అయింది కదా నిన్ననా? కాబట్టి ఇవన్నీ కూడా మరి పనికిరాని దందాలు, పనికిరాని మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ పిచ్చి లెక్కలు చేసేటోళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మైనంపల్లి రోహిత్ అనే వ్యక్తి బాగా అభివృద్ధి చేస్తుండు, బాగా ముందుకు పోతుండు. ఈయన ఎట్లా ఆపాలని చెప్పి ఎవరో పనికిరాని పుట్రుం గాలతోటి ఏదో పనికిరాని అంటే
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లా నా మీద మాట్లాడిపిస్తారు. అయినా కానీ నేను ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడతలేను? ఇవాళ మెదక్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం వ్యవస్థ సిస్టమ్ గవర్నమెంట్ నాకు అగేన్స్ట్ గా పనిచేసినా నన్ను గెలిపించారు మెదక్ ప్రజలు. కాబట్టి ఈ పదవికి గౌరవం ఇస్తూ ఒక హుందాగా నేను ఉంటా ఉన్నాను తప్ప ఇదే పదవి లేకపోయి ఉంటే ఏ విధంగా ఉండేదనేది మరి నాకన్నా ఎక్కువ వాళ్ళకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మేం ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాము, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడానికి వచ్చినాము, పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పనిచేయడానికి వచ్చినాము, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మొన్న ప్రజలందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది. మరి ఇట్లా ఆలీలతో మాట్లాడిపిస్తున్నా మొత్తము ఇచ్చేస్తామంటే మనం అట్లా చేయొద్దు. చట్టం తన పని తను చేసుకోపోతుంది. మనం అట్లాంటివి చేయొద్దు. ఏదున్నా మరి మనం చట్టానికి లోబడి ఉండాలా, ప్రజల కోసం పనిచేయాలా, మెదక్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మీ ద్వారా మా కార్యకర్తలకు ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా, ఇట్లాంటి పనికిరాని కొంతమంది మాట్లాడే పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ స్థాయి కాదు, మన స్థాయి వాళ్ళ స్థాయి కాదు. మనం గట్టిగా ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేద్దాం, మెదక్ అభివృద్ధి కోసం పనిచేద్దాం అని చెప్పి మీ ద్వారా మా కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా.